హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మినుము పంట గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మినుము వేసే ముందు భూమిలో పశువుల ఎరువు వేయవలసి ఉంటుంది. ఎకరాకు 2 ట్రాక్టర్లు. పశువుల ఎరువు లేనట్టయితే మనము గొర్రె తోలుతాం కదా, ఎగతోలేటప్పుడు 28 కానీ ఎకరాకు 2 బస్తాలు, 28 లేకుండా డిఏపి అయినా కానీ 2 బస్తాలు, లేకపోతే 20-20-0-13 కూడా 2 బస్తాలు వేయచ్చు. లేదు అంతకుముందే మనము సింగిల్ సూపరు మరియు యూరియా కలిపి 2 బస్తాలు సింగిల్ సూపరు, 1 బస్తా యూరియా ఈ కలిపి భూమిలో వేసినట్టయితే మొక్కలు విత్తనం ఎత్తినమ్మటే మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉంది. 1 ఎకరాకు మినుములు విత్తడానికి 8 కేజీల నుంచి 9 కేజీల వరకు సరిపోతుంది. మనం వేసేదాన్ని బట్టి 8 నుంచి 9 కేజీలు సరిపోతుంది. మనం మినుము పంటకు పురుగుకు మరియు బూడిద తెగులకు ఏ మందులు స్ప్రే చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నది నాగార్జున కంపెనీ వారి ఇండెక్స్. ఇందులో టెక్నికల్ మైక్లోబొటానిల్ 10% డబ్ల్యూపీలో ఉంటుంది. ఇది సిస్టమిటిక్ ఫంగిసైడ్. ఇది స్కాబు మరియు బూజు తెగులు మరియు బూడిద తెగులను అరికడుతుంది. ఇది 1 ఎకరానికి 150 గ్రాములు వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ గోల్డ్. ఇది బయో రీజనల్ ప్రోడక్టు. ఇది పంట యొక్క రక్షణ మరియు పెరుగుదలకు అన్ని రకాల పంటలకు ఉపయోగపడుతుంది. ఇది 1 ఎకరాకు 100 ml వాడవలసి ఉంటుంది. తర్వాత పతాక. ఇది ప్రొపినోఫాస్ 40%, సైపర్మిథిన్ 4% ఈసీలో ఉంటుంది. ఇది కాండం తులసి పురుగులకు మరియు ఆకుతీని పురుగులకు మరియు కాయ తులసి పురుగులకు ఉపయోగిస్తారు. ఇది 1 ఎకరాకు 200 ml వాడవలసి ఉంటుంది. దీనికి తోడు దోమ మందు కూడా వాడవలసి ఉంటే కానిపిడార్ వాడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న రైతు ఈ మినుము పంటకు ఆల్రెడీ 1 తడి నీళ్ళు అందించడం జరిగింది. పురుగు తినిపోతుందనే ఉద్దేశంతో తేమలోనే మందు కొట్టడం జరుగుతుంది. కాళ్ళు దిగబడుతున్నా కానీ చూస్తున్నారు కదా. ఈ మినుము పంటకు 10 రోజులకు ఒకసారి మందు స్ప్రే చేయవలసి ఉంటుంది. నెలకు 3 స్ప్రేలు చేసినట్టయితే పురుగు తినడం అనేది తక్కువై చెట్లు అనేది పెరుగుదల బాగా ఉంటుంది. ఇది ఆల్రెడీ నెలకు 2 మాటలు స్ప్రే చేయడం వల్ల పురుగు అనేది కొంచెం తినడం జరిగింది. ఇదిగో చూడండి, పురుగు ఎక్కువగా తిన్నది. అందువల్ల ఆకులు అనేది రంధ్రాలు పడి ఉన్నాయి. అందువలన ఇప్పుడు తేమ స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది 1 నెల పైరైంది. ఇప్పుడు చూస్తున్నారు కదా రెక్కల పురుగు. అందువలన తేమ స్ప్రే చేయడం జరుగుతుంది. నెలకు 1 నెలలో 3 సార్లు స్ప్రే చేసినట్టయితే మొక్కలు అనేది ఎక్కువగా పెరిగి పూత అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్